మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో 9.2 సెంటీమీటర్లు, పాతూరులో 8 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీతో డివైడర్ను తొలగించారు. खतरनाक पानी बड़ा घरा में घुस जा रहा पानी घरा में पानी आएगा మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో 9.2 సెంటీమీటర్లు, పాతూరులో 8 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీతో డివైడర్ను తొలగించారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మెదక్ జిల్లాలో భారీ వర్షంతో మరోసారి మెదక్ జిల్లా అట్టుడుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వర్షాల కారణంగా భారీ వరదలు వస్తున్నాయి. ఈ వర్షాల్లో చాలా మంది లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు 15 రోజుల్లోనే రెండోసారి వర్షం తీవ్ర స్థాయిలో కురవడం అనేది మెదక్ వాసులకు తీవ్ర కష్టాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ పట్టణంలో వర్షం ఉదయం నుంచి, అంటే ఉదయం 10 గంటల నుంచే వర్షం స్టార్ట్ అయినప్పటికీ మధ్యాహ్నం సమయానికి కొంత పెద్ద ఎత్తున వర్షం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 27 నుంచి 29 దాకా గతంలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో అపార నష్టం కలిగింది రైతులకు. మరోసారి ఈ రోజు రైతాంగానికి కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వరద ప్రభావంతో ముఖ్యంగా మెదక్ లోని రాజీపేట, హవేలీ, గణపూర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలను ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వారి సొంత ప్రాంతాలను విడిచి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల విషయానికి వస్తే చాలా కాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే కొన్ని రోజులు గడిపి తర్వాత మళ్ళీ వారి సొంత ప్రాంతాలకు వెళ్లడంతో వారికి ఇబ్బందులు ఉన్నాయి. అయితే మెదక్ లోని క్లౌడ్ బ్రస్టర్ల వాన కురవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెదక్ పట్టణం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షం ఉంది. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై అయితే ఎక్కువ స్థాయిలో వరద నీరు వచ్చేయడంతో అక్కడ పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు రామాయంపేట, హవేలీ, గణపూర్, మెదక్ పట్టణము, టేక్మాల్, పెదశంకరంపేట, అల్లాదుర్గం, పాపన్నపేట, నార్సింగ్ ఈ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఇటు సంగారెడ్డి జిల్లాకు వస్తే కూడా సంగారెడ్డిలోని సంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని పుల్కల్, తర్వాత ఇక్కడ రాయకోడు, జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. అయితే ఇక్కడ తక్కువ స్థాయిలో వర్షం కురిసినప్పుడు మెదక్ లో మాత్రం పెద్ద ఎత్తున వర్షం కురవడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. చాలా మంది మెదక్ లో క్లౌడ్ బరస్ట్ అయిందని చెప్తున్నారు. ఆ రోడ్లన్నీ చెరువులను తలపించడం, కాలనీల్లో వరద భారీగా వచ్చేయడంతో చాలా ఆందోళనకరమైతే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలిసింది. గతంలో కూడా, అంటే 15 రోజుల క్రితం కూడా ఇలాంటి వర్షాలు కురవడంతో మెదక్ మొత్తం తీవ్ర స్థాయిలో అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు. రైతాంగం పూర్తిగా నష్టపోయింది. అయితే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం కొంత ఆందోళన కలిగించే విషయం. ఆ వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే రాజీపల్లి, పాతూరు ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో వర్షం ఉందని చెప్తున్నారు. రాజీపల్లిలో 9.2, పాతూరులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే ఇచ్చింది. మరో 2 రోజులు లేదా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు చెప్పారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా ముందస్తుగా పోలీసులకైతే సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. కొంత టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ నంబర్ కాల్ చేసి కాల్ సెంటర్ ద్వారా సహాయం పొందవచ్చునని చెప్పారు. అయితే ఈ వర్షం ఇంకా 2-3 రోజులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే అటు కామారెడ్డి కావచ్చు,
ఇతర పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే దాని ప్రభావంతో వరదలు ఎక్కువ స్థాయిలో రావచ్చు, చెరువులు తెగిపోవచ్చు అనే ఉద్దేశంతో ముందస్తుగా ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ నగేష్.